హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవి మా చేలో పండినటువంటి మినువులు అనమాట. ఇవైతే నేను తుక్కు దూలం అంతా ఉంటాయి, చేలోవి కదా, మట్టి కూడా ఉంటుంది. నేనైతే వీటినన్నిటిని శుభ్రంగా వాటర్లో వేసి ఒక అరగంట సేపు నానబెట్టేసేసి తర్వాత అయితే కడుగుతున్నాను అనమాట. కడిగేసేసి వాటిని మేము శుభ్రంగా ఎండలో పెట్టేసి ఎండిన తర్వాత మరకిచ్చి పంపిస్తే మిషన్ వేస్తారనమాట. అప్పుడు మినప్పప్పు అవుతుంది. దాంతోనే మేము ఇడ్లీలు, దోశలు, గారెలు అన్నీ చేసుకుంటాం అనమాట. మేమైతే కొనే పని ఉండదు, అలానే చేసుకుంటాము ప్రతి సంవత్సరం కూడా. ఇంకా నేనైతే వంట దగ్గరకు వచ్చేసాను. వంట అయితే డ్రై ఫ్రాన్స్ ఉన్నాయి. అవి రెగ్యులర్గా అయితే నేను టమాటాలో దోసకాయలు వేస్తానని చెప్పాను కదా. ఈసారి వెరైటీగా మా సాయి అని చెప్పాడు, మమ్మీ పులుసు పెట్టి పెద్దమ్మా అన్నాడు. సరే అని చెప్పేసి నేనైతే ఆ డ్రై ఫ్రాన్స్ వేయించేసి ఉల్లిపాయలు కోసి చక్కగా చింతపండు పులుసు పోసి ఇలా గుజ్జుగా దగ్గరగా వచ్చేటట్టు చేసి కర్రీ చేశాను. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడన్నా మనకి ఫేవర్గా అనిపించినప్పుడు కూడా, నోటి పుల్లగా తినాలనిపించినప్పుడు ఇలా తింటే చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే అదుర్సు. ఇంకా సాయంత్రం పూట స్నాక్స్ వచ్చేసేసి చాలా నెల అయిపోయింది నేనైతే పిండి వంటల జోలికి వెళ్ళి. దాదాపు 8 నెలలు దాకా అవుతుంది. అప్పటి నుంచి నేను పిండి వంటలు ఏమి వండలేదు అసలు. సరేలే అని చెప్పేసి ఇంకా శనగపిండి, బియ్యం పిండి రెండూ ఉన్నాయి. అవైతే ముందుగానే నేను జల్లించేసేసి కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకోవచ్చని. ఇంకా వీటి అవసరం అయితే ఈరోజు పడింది. ఇంకా కారపూస స్నాక్స్ ఏమి లేవులే అని చెప్పేసి కారపూస వండుదామని చెప్పేసి నేను తీసి ఓపెన్ చేసి శుభ్రంగా వాటన్నిటిని కొలతల ప్రకారం పోసుకున్నాను. బియ్యం పిండి వచ్చేసరికి 3 సార్లు వేసాను. శనగపిండి నేను 2 సార్లు వేస్తాను అనమాట. ఇదే నా క్వాంటిటీ. ఇలా వేస్తే కనుక చాలా క్రిస్పీగా వస్తాయి. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి అనమాట. కారపూస అలా ఉంటాయి. ఇందులో కొంచెం వామ్ వేసుకోవాలి. సాల్ట్, కారం 2 సరిపడా సమానంగా, అంటే మనం తినేదాన్ని బట్టి. అంటే ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉప్పు ఎక్కువ వేసుకుంటారు, కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకుంటారు. మేమైతే అంత ఎక్కువేం తినము, మేము ఈక్వల్గానే తింటాము. అందుకని చెప్పేసి మొత్తం కలిపేసి నేను పిండి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఏదో ఒకటి సాయంత్రం పూట స్నాక్స్ ఉండాలండి పిల్లలు ఉన్నప్పుడు. పిల్లలు ఉన్నా కానీ నాకైతే మా పిల్లలు అయితే అంతగా ఇష్టపడరు. ఇంకా రోజు ఏదో ఒకటి ఏం చేస్తాలే, ఇవైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటూ ఉంటారని చెప్పేసి చేసి పెట్టేసేసాను అనమాట. ఇలా మొత్తం పిండి ఈక్వల్గా కలుపుకోవాలన్నమాట. పిండి కలుపుకోవటంలోనే ఉంటుంది కారపూసకి. ఎప్పుడైనా సరే మనం పిండి సమానంగా కలుపుకుంటే, పిండి కలుపుకున్న దాన్ని బట్టే వస్తుందన్నమాట అవి క్రిస్పీగా అనేవి. నేనైతే ఇలా మామూలు వాటరే పోసుకున్నాను. అందులో అయితే నేను కొంచెం వాము వేసుకున్నాను. వాము, ఉప్పు కలుపుకుని ఇలా పిండి అయితే కలుపుకుని పెట్టుకున్నాను. కలుపుకున్న తర్వాత ఇంకా ఎండ చూస్తే బాగా ఉంది, గాలి వేసినట్టే వేసిందండి. అయినా సరే ఎండ మాత్రం బాగా వచ్చేసింది. మళ్ళీ 11 దగ్గర నుంచి ఎండ తీవ్రత బాగా పెరిగిపోయింది. నేను చెప్పాను కదా, అవసరమైతేనే బయటికి వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి అని. మీరు అదే ఫాలో అవ్వండి, నేను ఇదే చెప్తున్నాను. ఇంకా నేను పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత మొత్తం పొయ్యి దగ్గరికి సిద్ధం చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి కారపూసలు గిద్దల్లో పెట్టుకుని శుభ్రంగా ఒత్తుకుంటుంటే చాలా క్రిస్పీగా వస్తున్నాయి. ఎంతో టేస్టీగా ఉండే కారపూస అయితే నేను అప్పుడప్పుడు చేసుకోపోయినా, ఇలా ఎప్పుడో ఒకసారైనా సరే చేసుకుంటూ ఉంటానన్నమాట. ఎక్కువ శాతం బజ్జీలే తింటాను నేను. బజ్జీలు అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి శనగపిండి పట్టించుకుని ఒకసారి పెట్టేసుకుంటాను. బజ్జీలు, పకోడాలు వేసుకుంటాకి మనం ఎప్పుడైనా సరే శనగపిండి మనమే పట్టించుకుంటే అందులో కల్తీ అనేది ఏమాత్రం ఉండదు. నేను ఎప్పుడైనా సరే అలానే చేస్తాను. శనగలు తీసుకుని పచ్చిశనగపప్పు మర్ర పట్టించుకుంటాను. అలా అయితే మనకి ఏ కల్తీ లేదనే డౌట్ ఉండదు. కల్తీ లేకుండా చక్కగా ఫ్రెష్గా వస్తుంది కాబట్టి మనం వేసుకునేది కల్తీ లేని పదార్థం అవుతుంది. కాబట్టి మనం చేతులతో మనమే స్వయంగా నూనె కూడా మంచి నూనె, ఎప్పుడైనా సరే పిండి వంటలకి పామ్ ఆయిలే వాడాలి. ఎందుకంటే అది ఎంతో నూనె అయితే స్మెల్ రాదు. నూనె స్మెల్ రాకుండా ఉండాలంటే మనం పిండి వంటలు చేసినవి ఎప్పుడైనా సరే పామ్ ఆయిలే వాడాలి. నేనైతే అదే యూజ్ చేస్తాను, మీరు కూడా అదే యూజ్ చేస్తారనుకుంటున్నాను. ఇలా గిద్దల్లో కలిపి పెట్టేసేసుకుని ఒక్కొక్కటిగా ఒత్తుకుని వేసుకుని వేగిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది అనమాట. వేగిన తర్వాత నేనైతే ఇలానే చేసుకుంటున్నాను. గిద్దల్లో ఇలా పెట్టేసేసి ఒత్తుకుంటూ ఉండాలి. ఇలా చక్కగా వస్తాయి అన్నమాట. సన్నకారపూస క్రిస్పీగా కూడా ఉంటాయి.
ఇవైతే ఆయిల్ పీల్చకుండా మనం అడుగున ఒక పేపర్ వేసుకుంటే కనుక ఆయిల్ మొత్తం వాటికి పట్టేస్తుంది అనమాట. ఆయిల్ అయితే ఎక్కువగా ఏం పీల్చలేదు, సరిపోనే ఉంది. పిండి వంటలకు ఎప్పుడైనా సరే పామోలిన్ ఆయిలే వాడండి. ఎన్ని రోజులైనా సరే నిల్వన్నా కానీ ఏం పాడవు. ఇది మాత్రం గ్యారంటీగా చెప్తున్నాను. అండ్ నూనె వాసన కూడా రావు పామోలిన్ ఆయిల్ వాడితే. పిండి వంటలకి ఎప్పుడైనా సరే బెస్ట్ నూనె అంటే పామోలిన్ ఆయిలే. ఇది నేను యూజ్ చేస్తానే పిండి వంటలకు మాత్రం కంపల్సరీ ఈ ఆయిలే నేను వాడతాను. ఇదైతే చాలా బాగుంటుందని చెప్పేసి. మొన్న వర్షానికైతే బాగా వర్షం ఏమంత బాగా పడలేదు కానండి, గాలి మాత్రం బాగా వేచింది. ఆ గాలికి మా నాన్న వాళ్ళ మామిడి చెట్టు కాయలన్నీ రాలిపోయినాయి అంట. అవైతే నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. తీసుకొచ్చారు వాళ్ళు నాకు కూడా కాయలు. ఇవైతే పచ్చడి పట్టుకుంటే పట్టుకో, లేకపోతే అలానే పెట్టేస్తే కనుక ముగ్గిపోతాయి, తినడానికి పనికి వస్తాయి అని చెప్పారు. నేనైతే ఇంకా ఏం చేస్తాం, అకాల వర్షం అకాల గాలి వాళ్ళని ఈ సమ్మర్ వస్తే మాత్రం అలానే ఉంటాయి. ఏ టైంలో వర్షం పడుతుందో చెప్పలేం, ఏ టైంలో గాలి వేస్తుందో చెప్పలేం. గాలి వేస్తే ఏముంది, మామిడి చెట్టుకున్న కాయలు